విజ్డమర్స్ కి తిరిగి స్వాగతం. ఈ క్లాస్లో మనం HTML ఫైల్స్ కి సంబంధించిన బాయిలర్ ప్లేట్ కోడ్ గురించి వివరంగా తెలుసుకుందాం. ముందుగా బాయిలర్ ప్లేట్ కోడ్ అంటే ఏంటో చూద్దాం. ఒక ప్రాజెక్ట్లో లేదా మల్టిపుల్ ఫైల్స్లో ఎలాంటి మార్పులు లేకుండా పదే ఉపయోగించే కోడ్ని బాయిలర్ ప్లేట్ అంటారు. ఈ స్టాండర్డ్ రీయూజబుల్ కోడ్ ఒక ఫౌండేషనల్ టెంప్లేట్ లాగా పనిచేస్తుంది. ఇది డెవలపర్స్ యొక్క సమయాన్ని ఆదా చేయడమే కాకుండా ప్రాజెక్ట్ అంతటా ఒకే స్ట్రక్చర్ ఉండేలా చూస్తుంది. HTML కి సంబంధించిన బాయిలర్ ప్లేట్ కోడ్ ఇక్కడ ఉంది. ప్రతి స్టాండర్డ్ HTML ఫైల్లో ఉండే ఈ కోడ్ని ఒక్కో ఎలిమెంట్ని విడివిడిగా పరిశీలిద్దాం. మొదటి లైన్ని చూడండి, డాక్ టైప్ HTML. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఇది ఒక HTML ఎలిమెంట్ కాదు, ఇది ఒక డిక్లరేషన్. ఈ డాక్యుమెంట్లో ఏ వర్షన్ మార్కప్ లాంగ్వేజ్ వాడుతున్నామో ఇది బ్రౌజర్కి చెప్తుంది. ఈ స్పెసిఫిక్ డిక్లరేషన్ మనం వాడుతున్నది HTML5 అని బ్రౌజర్కి స్పష్టంగా తెలియజేస్తుంది. తరువాత వచ్చేది HTML ఎలిమెంట్. ఇది ఈ ఫైల్లోని మిగతా ఎలిమెంట్స్ అన్నింటికీ పేరెంట్ లాంటిది. ఇప్పుడు ఈ వీడియోని ఒక సెకను పాటు పాజ్ చేసి ఒక విషయం గెస్ చేయండి. ఈ HTML ఎలిమెంట్ లోపల డైరెక్ట్లీ నెస్ట్ చేయబడిన ఎలిమెంట్స్ ఏవి? నేను మళ్లీ చెప్తున్నాను, డైరెక్ట్లీ నెస్ట్ చేయబడినవి. సమాధానం హెడ్ మరియు బాడీ ఎలిమెంట్స్. ఈ రెండు HTML అనే పేరెంట్ లోపల ఉన్న డైరెక్ట్ చైల్డ్ ఎలిమెంట్స్. ఈ పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అలాగే HTML ఎలిమెంట్ లోపల lang =enn అని రాసి ఉండటం మీరు గమనించవచ్చు. అంటే ఈ ఫైల్లో వాడిన భాష ఇంగ్లీష్ అని అర్థం. ఈ lang అనే భాగాన్ని అట్రిబ్యూట్ అంటారు. అట్రిబ్యూట్స్ గురించి మనం ఇంకా డిస్కస్ చేయలేదు. తరువాత వీడియోలలో వాటి గురించి నేర్చుకుందాం. ప్రస్తుతానికి HTML ఎలిమెంట్స్ కి అదనపు సమాచారాన్ని ఇచ్చే అట్రిబ్యూట్స్ ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మొదటి చైల్డ్ అయిన హెడ్ ఎలిమెంట్ గురించి మాట్లాడుకుందాం. హెడ్ అనేది మెటాడేటాకి ఒక కంటైనర్లా పనిచేస్తుంది. మెటాడేటా అంటే డాక్యుమెంట్ గురించిన డేటా. హెడ్లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ బ్రౌజర్కి ఈ డాక్యుమెంట్ గురించిన డీటెయిల్స్ని వివరిస్తాయి. ఉదాహరణకు మొదటి మెటా ఎలిమెంట్ని చూడండి. ఇది క్యారెక్టర్ సెట్ UTF-8 అని బ్రౌజర్కి చెప్తుంది. దీనివల్ల అక్షరాలు మరియు సింబల్స్ అన్నీ సరిగ్గా డిస్ప్లే అవుతాయి. రెండవ మెటా ఎలిమెంట్ గురించి మనం కోర్సులో తర్వాత నేర్చుకుందాం. ప్రస్తుతానికి హెడ్లో డాక్యుమెంట్ని వివరించే మెటా డేటా ఉంటుందని గుర్తుంచుకోండి. అలాగే టైటిల్ ఎలిమెంట్ ఈ HTML డాక్యుమెంట్ యొక్క టైటిల్ని డిఫైన్ చేస్తుంది. అదే మనకు బ్రౌజర్ పైన ఉన్న ట్యాబ్లో కనిపిస్తుంది. ఇప్పుడు రెండవ చైల్డ్ బాడీ ఎలిమెంట్. ఒక వెబ్ పేజ్లో కనిపించే విజిబుల్ కంటెంట్ అంతటికీ బాడీనే కంటైనర్. యూజర్ చూసే మరియు ఇంటరాక్ట్ అయ్యే ప్రతీదీ, అంటే టెక్స్ట్, ఇమేజెస్, లింక్స్, టేబుల్స్, వీడియోస్ అన్నీ ఖచ్చితంగా బాడీ ఎలిమెంట్ లోపలే ఉంచాలి. ఉదాహరణకు మనం ఒక పారాగ్రాఫ్ని బ్రౌజర్లో చూపించాలనుకుంటే ఆ పారాగ్రాఫ్ ఎలిమెంట్ని బాడీ ఎలిమెంట్ లోపల మాత్రమే పెట్టాలి. వీటన్నింటి కలయికే మన ప్రాజెక్ట్లో వాడే HTML ఫైల్స్ యొక్క బాయిలర్ ప్లేట్. అంటే ప్రతి ఫైల్కి ఈ కోడ్ ఖచ్చితంగా ఉండాలి. ఈ బాయిలర్ ప్లేట్ని క్షణాల్లో జనరేట్ చేయడానికి విజువల్ స్టూడియో కోడ్లో ఒక అద్భుతమైన షార్ట్కట్ ఉంది. ఇప్పుడు మన కోడ్ ఎడిటర్ ఓపెన్ చేసి ఈ బాయిలర్ ప్లేట్ కోడ్ అసలు ఎలా జనరేట్ అవుతుందో ప్రాక్టికల్గా చూద్దాం. Shift+1 ప్రెస్ చేసి ! టైప్ చేయండి. ఆ తరువాత ఎంటర్ నొక్కండి. మీ బాయిలర్ ప్లేట్ కోడ్ రెడీ అయిపోతుంది. మన నెక్స్ట్ క్లాస్లో మనం ఒక శాంపుల్ HTML ఫైల్ యొక్క DOM ట్రీ స్ట్రక్చర్ని విజువలైజ్ చేద్దాం. ఈ కాన్సెప్ట్ మీద మీకు ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. కంప్లీట్ కోర్సు క్విజెస్ మరియు అసైన్మెంట్స్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.